హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ వైషుతో సరదాగా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మేమైతే డీమార్ట్‌కైతే వెళ్తున్నామండి. ఎందుకంటే మంత్లీ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి. మాకైతే దగ్గరలోనే ఉంది డీమార్ట్. ఒక 5 కిలోమీటర్స్ ఉండిద్ది మా ఇంటి దగ్గర నుంచి. మా వారికైతే ఈరోజైతే నైట్ షిఫ్ట్. ఇంకా డే అంతా ఖాళీయే కాబట్టి డీమార్ట్‌కైతే తీసుకొచ్చారు గ్రాసరీస్ కోసం. ఇంతకీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గ్రాసరీస్ అని చెప్పేసి ఏంటి కుర్తీస్ కలెక్షన్స్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఫస్ట్ వీక్ కదండీ డీమార్ట్ అయితే చాలా రష్‌గా ఉంది కింద గ్రాసరీస్ దగ్గర. మనకి వీడియో తీసుకునేంత స్కోప్ అయితే లేదు. ఇంక అందుకనే పైకైతే వచ్చేసాము గ్రాసరీస్ తీసుకొని. పైకైతే వచ్చిన తర్వాత లేడీస్ కుర్తీస్ కలెక్షన్ అయితే చూస్తున్నాను నేను. చాలా బాగున్నాయేమో అనుకున్నాను. ఫస్ట్‌లో అయితే చాలా బాగుండేవండి ఇక్కడ డీమార్ట్‌లో. కానీ ఇప్పుడైతే కలెక్షన్ ఏమో అంతగా మెయింటైన్ చేయట్లేదు. బట్టల పరంగా క్లాత్ ఏం బాగోట్లేదు. నేనైతే 2 తీసుకున్నాను. అయినా బాలేదు. ఇంక అందుకని క్లాత్స్ అయితే ఏం తీసుకోలేదు. ఇంక అందుకని ఇత్తడి ప్లేట్లయితే చాలా బాగున్నాయి. సరేలే అని చెప్పేసి చూస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది కానీ రేట్లు కూడా అలాగే ఉన్నాయి. మా ఆయనకి చూపిస్తే సైలెంట్‌గా అక్కడ పెట్టేయమన్నారు. ఇంక అక్కడ పెట్టేశాను. ఇంకా అయితే ఈ చిన్నది ఇలా మనం ఏమైనా పెట్టుకోవడానికి ఉండిద్ది కదా అని చెప్పేసి చూస్తే భలే క్యూట్‌గా అనిపించింది. మా ఆయనకైతే చూపిస్తున్నాను. చాలా బాగుంది కదండీ అంటే, అవును అన్నారు. కానీ దాని కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు. 250 రూపీస్ అంట. కానీ అంత మనీకి వర్త్ కాదేమో అని అనిపించింది. ఇంకా అక్కడ పెట్టేశాను. కానీ భలే అనిపించింది క్యూట్‌గా. మన లేడీస్‌కైతే భలే ఉపయోగపడిద్ది. ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి. ఇంకా ఇదైతే చిన్న పిల్లలు ఉన్నోళ్ళకి భలే యూజ్ అయిద్దండి ట్రావెల్ ఫ్రెండ్లీగా. ఎక్కడికైనా చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు జ్యూస్ ఏమైనా తాగిపియాలంటే స్ట్రా అనేది హైజీనిక్‌గా ఉండదు కదా! అదైతే గ్లాస్‌కి అటాచ్డ్ వచ్చింది. నాకైతే భలే నచ్చిందది. కాతే మాకిప్పుడు ఇంకా ఎవరు లేరు కాబట్టి మేమదైతే తీసుకోలేదు. ఇంకా ఇదైతే ఇడ్లీ ప్లేట్ అండి. చిన్నపిల్లలు ఉన్నోళ్ళకైతే ఇది భలే ఉపయోగపడిద్ది. మమ్మీ నాకు ఇలాగే కావాలి చిన్న చిన్న ఇడ్లీలు అని చెప్పేసి అడుగుతా ఉంటారు కదా! ఇప్పుడు పిల్లలైతే మరీనండి ఫోన్‌లో ఏయి చూపిస్తే అయి చూస్తే రీల్స్ అవి చూస్తున్నారు కదా! అవే కావాలని టిఫిన్స్ అడుగుతున్నారంట. నేనైతే చాలామందిని చూశాను అలా కావాలని అడుగుతున్నారని. ఇంకైతే రోజెస్ కూడా ఉన్నాయి ఆర్టిఫిషియల్‌యి. కానీ ఒక్కరోజు కాస్ట్ 250 రూపీస్ ఉంది. అదైతే బయటైతే ఫ్లవర్ బంచే వచ్చిద్ది కదా! నేనైతే ఆ ప్రైజెస్ చూసైతే షాక్ అయ్యాను. ఏంటయ్యా బాబు ఇంత కాస్ట్ ఉన్నాయని. ఇంకా టవల్ సెక్షన్‌కైతే వచ్చాము. భలే వెరైటీ వెరైటీ ఉన్నాయి. ఇవైతే 99 రూపీస్ అంటండి. కానీ ఇవి వేస్ట్. వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవు. ఇంక అందుకని ఏం తీసుకోలేదు మేము. ఇంక ఇప్పుడైతే మేమైతే పిల్లో సెక్షన్‌కైతే వచ్చామండి. పిల్లోస్ తీసుకుందామని అనుకున్నాం గానీ, అక్కడైతే మరి క్వాలిటీ అయితే అంతగా ఏం అనిపించలేదండి. ఇదైతే వీడియోస్ ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడిద్ది. నెక్ పిల్లో చాలా బాగుంది క్వాలిటీ. అందుకనే 500 రూపీస్ ఉంది. 500 అయితే వర్త్ కాదేమో అనిపించింది. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా డోర్ మ్యాట్స్ అయితే 250 రూపీస్ అంట. వామ్మో అనుకున్నాను. మనం బయట అయితే 250కి 5 6 వస్తాయి కదా! అవునా కాదా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఇదైతే మేకప్ వేసుకునే వాళ్ళకైతే భలే యూజ్ అయిద్ది. నాకైతే అసలు భలే నచ్చింది. కాకపోతే నేను మేకప్ ఏం వేసుకోను. మేకప్ వేసుకునే వాళ్ళకైతే భలే యూజ్ అయిద్దండి. మా వారికైతే చూపిస్తే ఎందుకే నీకు మేకప్ వేసుకోవు ఏమి వేసుకోవు నీకెందుకు అలాంటివి అక్కడ పెట్టేయి అని అన్నారు. ఇంకా అక్కడ పెట్టేశాను. ఇంకా ఇత్తడి సామాన్లు అయితే భలే వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయండి డీమార్ట్‌లో. కామాక్షి దీపం కూడా మందంగా ఉంది కాస్ట్‌కి తగ్గట్టు. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అందుకనే చూస్తున్నాను. మేమైతే ఏం తీసుకోలేదండి. ఎందుకంటే మా ఇంట్లో అన్నీ అవైలబుల్‌గానే ఉన్నాయి. ఇంకా అందుకే ఏం తీసుకోలేదు. ఓన్లీ చూస్తున్నాను అంతే. ఇంకా కడాయి కూడా చాలా బాగుంది క్వాలిటీగా 620 రూపీస్ అంట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మా ఆయన తీసుకోమంటే అవసరమైనవి తీసుకో లేకపోతే మెల్లకుండా ఉండు అని చెప్పేసి అన్నారు. ఇంక అందుకని అక్కడ పెట్టేశాను. ఎందుకండి అనవసరంగా డబ్బులు వేస్ట్. మనం అనవసరమైన ఖర్చులు పెట్టడం కన్నా అవసరమైన వాటికి ఖర్చు పెడితే బెటర్ అని నా ఒపీనియన్. మీరేమంటారు కామెంట్ చేయండి. అంతేనా కాదా? కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కొత్త వస్తువులు చూడంగానే కొనాలి అన్న ఆలోచన మనలో అందరికైతే వచ్చిద్ది. కానీ అది ఇప్పుడు మనకి అవసరమైతేనే కొనుక్కోవడం మంచిదని నా ఉద్దేశం.
ఎందుకంటే మనం అనవసరమైనవి కూడా కొంటూ ఉంటాం. కానీ అది మనకి ఉపయోగపడకపోతే వేస్ట్ అయిపోతాయి కదా డబ్బులు. అందుకని నాకైతే ఎక్కువగా ఖర్చు పెట్టడం కూడా ఇష్టం ఉండదు. ఈ వాటర్ బాటిల్స్ అయితే భలే క్యూట్‌గా ఉన్నాయి. చిన్న పిల్లల్ని తీసుకొని డీమార్ట్‌కి వస్తే మాత్రం ఖచ్చితంగా మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇలా రకరకాల బొమ్మలతో తయారు చేసిన వాటర్ బాటిల్స్ చూస్తే మనకే ముచ్చటేసిద్ది. ఇంకా వాళ్ళకైతే ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి మనకు కొనిపించేదాకా పేచీ పెడతారు. అక్కడే పడుకుంటామని కూడా అంటారు. అవసరమైతే దొర్లి దొర్లి ఏడుస్తారు. భలే క్యూట్‌గా ఉన్నాయి. నాకైతే భలే నచ్చినియి. మా ఆయన్నయితే ఒక వాటర్ బాటిల్ కొనమన్నాను. ఆ ఒక వాటర్ బాటిల్ కాస్ట్ చూస్తేనే భలే నవ్వొచ్చింది నాకైతే. ఫస్ట్ చూపించాను చూసారా బొమ్మది వాటర్ బాటిల్ అదైతే 350 రూపీస్ అంట. ఇదైతే 2 లీటర్స్ జగ్. ఇది కూడా 250 రూపీసేనంట. కానీ మనకి డైనింగ్ టేబుల్ మీదకైనా దేనికైనా కూడా ఇలాంటి జగ్స్ అయితే ఉపయోగపడతాయి కదా! ఎక్కడికైనా మనం ఊర్లు వెళ్ళినా కూడా ఉపయోగపడతాయి. ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటాయి కదా! అవునా కదా? కామెంట్ చేయండి. ఇంతకీ మీరు ఈ మంత్ డీమార్ట్‌కి గ్రాసరీస్ కోసం వెళ్లారో లేదో కూడా కామెంట్ చేయండి. జార్స్ చూసారా? భలే క్యూట్‌గా ఉన్నాయి కదా! కానీ గబుక్కని చేయి జారితే మాత్రం కింద పడి పగిలిపోతాయి. ఇంక అందుకని మనం ఎప్పుడైనా సరే అంత గాజుయి మనం హ్యాండిల్ చేయలేమని ఇంక అక్కడ పెట్టేసాను. ఇంక అక్కడ పెట్టేసి నా ట్రాలీ తీసుకొనైతే నేనైతే వెళ్తున్నాను. మా ఆయనైతే వీడియో తీస్తున్నారు. మా ఆయన వీడియోలో కనిపించట్లేదు ఏంటనుకుంటున్నారా? మా ఆయనైతే ఇంట్రోవర్ట్ అండి. అస్సలు కనిపించరు. బయటికి రారు కదా! అందుకని కెమెరా ఆన్ చేస్తే చాలు అస్సలు కనిపియరు. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కోసమే ఈ ఫ్లవర్స్ అయితే చూపిస్తున్నాను. ఊరికే అంటున్నానులెండి. మా వారి కోసం సబ్స్క్రైబర్స్ కోసం కూడా కాస్ట్ కూడా అలానే ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. ఇవైతే డస్ట్‌బిన్ బ్యాగ్స్ అండి. ఇదైతే ఆన్‌లైన్‌లో కన్నా మనకి డీమార్ట్‌లోనే భలే తక్కువగా అనిపించింది నాకైతే. ఆన్‌లైన్‌లో అయితే 120 రూపీస్. ఇదైతే మేమైతే డీమార్ట్‌లో షాపింగ్ చేసిన గ్రాసరీస్ మా వారికైతే చెప్తున్నాను. ఇలా వీడియో అయితే తియ్యి అని చెప్పేసి. నేనైతే ఈ మంత్ 2800 రూపీస్ అయితే అయ్యిందండి మా గ్రాసరీస్‌కి. ఇంకా బటర్ మిల్క్ అయితే కంపల్సరీ. నాకైతే డీమార్ట్‌లో అమ్మే బటర్ మిల్క్ అంటే చాలా ఇష్టము. మయోనీస్ కూడా తెచ్చాను అయిపోయిందని. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ గనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవైతే నేను దేవుడి ప్రసాదం కోసం తీసుకున్నాను. ఇవైతే నేను నైవేద్యంగా పెడతాను డైలీ. ఇవండి ఈ మంత్ మా గ్రాసరీ ఐటెమ్స్. ఇంతకీ మీరు గ్రాసరీ షాపింగ్ చేశారో లేదో కామెంట్ చేయండి. ఇంక అంతే ఈ వీడియో. మరొక లాంగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతే ఈ వీడియో. మన ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా అంతే ఈ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టాటా.